అమరావతిలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ జరిగింది. వెంకటపాలెం సమీపంలో 13 అడుగుల వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నాయకుడు వాజ్పేయి అని సీఎం చంద్రబాబు అన్నారు. చరిత్ర తిరగరాసే నాయకత్వం వాజ్పేయిదని కొనియాడారు. వాజ్పేయి అజాత శత్రువుగా పేరు పొందారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. 1971 భారత్ పాక్ యుద్ధ సమయంలో ఇందిరకు మద్దతిచ్చారని, రాహుల్ మాత్రం ఆపరేషన్ సింధూర్ విషయంలో ప్రధాని ప్రశ్నించారని చెప్పారు. అద్భుతమైన విదేశాంగ విధానానికి వాజ్పేయి రూపకల్పన చేశారని తెలిపారు. ఆ రోజు కార్గిల్ యుద్ధం, ఈరోజు సింధూర్, రెండు చరిత్రలో మిగిలిపోతాయి. ఎవరైనా మన దేశం పైకొస్తే తగిన గుణపాఠం చెప్పే శక్తి భారతదేశానికి ఉందని నిరూపించిన ఇద్దరు నాయకులు, ఒకటి వాజ్పేయి గారు, రెండు నరేంద్ర మోడీ గారు. మంచికి మంచి ఎప్పుడన్నా గారు మీరు మాట తప్పితే ఏం చేయాలో చేసి చూపించిన నాయకులు. ఈరోజు వాజ్పేయి గారు వేసిన ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ గారిని చూస్తే 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చాం. ఒక సంవత్సరంలో 3వ స్థానానికి వస్తాం. వికసిత్ భారత్ 2047 నాకు ఏమాత్రం అనుమానం లేదు. చరిత్ర చూసిన వ్యక్తిని, చరిత్రలో భాగమైన వ్యక్తిని మళ్ళీ మీ అందరికి చెప్తున్నా, 2047కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా తయారవుతుంది. ఆ సత్తా, ఆ శక్తి నరేంద్ర మోడీకి ఉందని చెప్పి కూడా మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అంత హుందాగా ఉండగలిగి కేవలం జీవితంలో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా, ఒక్కడంటే ఒక్కడు శత్రువు లేకుండా ఉండగలగటం ఈరోజు సాధ్యమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రపంచంలోనే ఇటువంటి నేత ఉండటం అరుదు. అటువంటి నేత మన నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సుపరిపాలనకు ఒక కేంద్రం, తప్పనిసరిగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా ఎవరైతే పరిపాలన సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని ఒక చోట చేర్చే విధంగా, ఎవరైనా రాజకీయాల్లోకి రావాలన్నా, ప్రజాప్రతినిధిగా అవ్వాలన్నా, తాను ఏం చేయాలి అనే విషయాలు నేర్చుకోవాలన్నా తప్పనిసరిగా ఒక కేంద్రం ఉండాలి. ఇది ముంబైలో, ఢిల్లీలో, కొన్ని ప్రాంతాల్లో ఉంది. తప్పనిసరిగా అమరావతిలో కూడా సుపరిపాలన సంబంధించిన ఒక కేంద్రం ఉండాలి. ఆ విధంగా ఈ యొక్క అటల్ స్మృతివనంతో పాటు ఆ యొక్క కేంద్రం కూడా ఏర్పాటు చేసే విధంగా దోహదపడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంలో కోరుకుంటున్నాను. माधव जी, मैं आपको हृदय से धन्यवाद देता हूं. आपने अचानक मुझे इस यात्रा में बुला लिया और मेरे हाथों को यह सौभाग्य मिला कि बाबूजी के साथ मैंने आज अटल जी की प्रतिमा का अनावरण किया. पहले तय नहीं था, लेकिन अचानक मुझे कहा कि आना है. मैं आंध्र प्रदेश को प्यार करता हूं, आंध्र प्रदेश की महान जनता को प्यार करता हूं, यहाँ के कार्यकर्ताओं को प्यार करता हूं, चंद्रबाबू नायडू जी को प्यार करता हूं, आप सबको प्यार करता हूं. आई लव यू. और वैसे भी मामा का मतलब है जो अपने भांजियों को 2-2 माँ का प्यार करता हो, माँ माँ. और इसलिए मैं तो आप सबको प्यार करता हूं. मेरा सौभाग्य है कि आज आपके बीच आया हूं और वो भी अटल जी के स्मृति वनम के इस कार्यक्रम में मैं अटल जी को भी 7 बार प्रणाम करता हूं.